హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే శివరాత్రి తర్వాత రోజు అండి. కొంచెం లేట్ అయితే అయ్యింది వీడియో అప్లోడ్ చేయడానికి. మేము ఏ బీచ్కి వెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేస్తాం చూస్తాను. ఏ పార్ట్ మిస్ అవ్వకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ చెప్పు చిన్ను. హాయ్, ఇదిగోండి మా అబ్దుల్లా. మేము రుషికొండ బీచ్ కి వచ్చాము. మొత్తం మా చిన్ను. మేమైతే ఇప్పుడే ఆటో దిగామండి. మేము అక్క, నేను, తమ్ముడు, మాయ, మా ఫ్రెండ్ చెల్లైతే వచ్చాము. మేమైతే రుషికొండ బీచ్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఈ బీచ్ కొంచెం కేర్గా ఉంటుంది, ఎలాంటి రిస్క్ ఉండదని చెప్పి. ఇక్కడైతే పాప మా మాయ చూడండి ఎలా ఆడుతున్నారో. బీచ్లో జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. మా అక్క ముందు వెళ్ళిపోతుంది, నేను మా మాయతో వస్తున్నామండి. పిల్లలైతే వెళ్తున్నారు. ఇంక స్టార్ట్ చేద్దాం ఆడుకోవడం అన్నీ. ఇక్కడైతే బీచ్లోని ఇక్కడ జంపింగ్ కూడా ఉంది, అది ఎక్కుతావా అని అడిగాడు మాయ. వామ్ ఇంకెక్కితే ఇంకేం తినలేదు, బయటకు వచ్చేస్తుంది అనుకున్నాం. ఇంక వచ్చి రాగానే ఇంటి దగ్గర మ్యాగీ అయితే తీసుకుని వచ్చాము. చాలా ఆకలేస్తుంది అని చెప్పి మేమైతే తినేస్తున్నాం వచ్చిన వెంటనే. మేమైతే మార్నింగ్ వద్దాం అనుకున్నాం, కానీ వచ్చినట్టుకు ఆఫ్టర్నూన్ అయింది. అక్క అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయింది పాపం. ఇంకా చెల్లి కూడా నాకు కూడా ఆకలేస్తుందంటే సగం అయితే అప్పుడే లాగించేస్తున్నాము. కన్నయ్య చూడండి పక్కన కూర్చున్నాడు, మా అబ్దుల్లా అయితే ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. మ్యాగీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అంతే కంగారులో చేసినప్పుడు అలానే వస్తుంది. ఇప్పుడు పక్కనైతే మా అక్క వాళ్ళ పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇలాంటి మనం కూడా చిన్నప్పుడు ఆడాం కదా. మా కన్నయ్య చూడండి నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో. ఇప్పుడైతే పాప వాళ్ళకి లైట్గా స్నానం చేయించి బయటికి తెచ్చేద్దామని అయితే వెళ్తున్నాము. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎంత క్రేజీగా ఉంటుందో. బ్యాక్ సైడ్ అయితే చూడండి రుషికొండ అయితే కనిపిస్తుంది. పాపం సగదానికి మ్యాటీతో కప్పేశారు, లేకపోతే ఇంకా బాగుండేది. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు చూడండి. వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. అది మొత్తం వీడియో పెట్టకూడదని అయితే పెట్టలేదు. నేను అక్క అయితే చూస్తున్నాము ఇంక స్టార్ట్ చేద్దామా అని. పిల్లలు అయితే మా సిస్టర్స్ వాళ్ళు వచ్చారు, మా అబ్దుల్లా వాళ్ళు అయితే వచ్చారు, వాళ్ళు ఆడిస్తున్నారు. ఫస్ట్ పిల్లలు ఆడుకున్న తర్వాత వీళ్ళకి మంచిగా ఫ్రెష్ అప్ చేసి అప్పుడు మనం ఎంజాయ్ చేద్దామని అయితే అనుకున్నాము. ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు కూడా బాగా ఆడుకుంటున్నాడు. పిల్లల్ని తీసుకొని వెళ్ళి అలా తడపడం అవసరమా అంటే శివరాత్రి రోజు సముద్రపు నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిదంటండి. ఇలాంటి పిల్లలు చాలామంది వచ్చారు. ఇప్పుడైతే మేము తినడానికి రెడీ అయిపోయాము. ఫుడ్ పెడుతున్నాం, తర్వాత మేము తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఆడుకోవడం. కన్నయ్య వాళ్ళకి అయితే మేము స్నానం చేపిస్తాము. స్నానం అయిపోయింది. మా భాషమాయ, మా అబూదులా క్లాస్మేట్. మా మాయ పుట్టికించేసాను. కనబడలేదు మరి. కన్ఫర్మ్ మోషన్స్ బీచ్ నిండిపోలేదు మోషన్స్ తోని. మాయ ప్లీజ్ మాయా, మాయా నోరు ఇప్పుడైతే మేము ఫుల్గా తడిచేసాము. ఇంక మంచిగా శుభ్రం చేసుకొని స్వీట్ కొని అయితే చెల్లి తెచ్చింది. మేము ఒక్కదాన్నే అందరం అయితే షేర్ చేసుకొని తింటున్నాము. తర్వాత తెచ్చుకొని తినొచ్చులే అని చెప్పి అక్క అయితే పాపకి రెడీ చేస్తుంది. స్నానం అయితే ఇక్కడ వేరే దగ్గర చిన్నపిల్లలు చేయించడానికి ఉంది, అక్కడికి వెళ్ళైతే స్నానం చేయించేసాము. స్వీట్ చాలా బాగుంది. మిగతా అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తే అయిపోయింది. వచ్చేస్తున్నాం ఇంటికి అనమాట. అక్క
బీచ్ అంతా మేము మళ్ళీ ప్లాన్ వేసుకున్నాం, అప్పుడు వస్తాం సపరేట్గా అప్పుడు బీచ్ని మాత్రమే చూపిస్తాము. ఇప్పుడైతే శివరాత్రికి ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది చూసాను కదా. మా అక్క నేను బాగా టైర్డ్ అయిపోయింది. పిల్లలతో అస్సలు చాలా కష్టమండి బీచ్లో ఎంజాయ్ చేయాలి ఏమన్నా సరే. అయినా సరే బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా. సో అదే హ్యాపీ. ఇక్కడ మా మాయ వాళ్ళ స్టైల్ అయితే ఒకసారి చూడండి, మామూలు షో చేయట్లేదు, హీరోస్లా ఉన్నారు కదా ఇద్దరు. వీడేనండి మా అబ్దుల్లా. పిల్లలు తాగుతున్నారు. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం. సరే సరే. ఎంతకైనా మా అయ్య ప్రేమ అనిపించుకున్నాడండి చిన్నప్పటి నుంచి పెంచినందుకు. నాకు మా మాయ చూడండి స్మార్ట్గా ఉన్నాడు కదా. మాయా అమ్మాయిలు వెళ్ళిపోయారు. ఇది మా అబ్దుల్లా షాప్ అంట. ఈ అద్దంలో ఎవరు చూసినా వాళ్ళ మొహమే కనిపిస్తుంది అంట, అది స్పెషల్. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా చాలా క్లిప్స్ అయితే వీడియో తీయడం మర్చిపోయాం అక్కడ మేము ఎంజాయ్ చేసినవి. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.